బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మరి మీలో ఎంతమందికి ఈ అనుభవం ఉందో నాకు తెలియదు కానీ నాకైతే ఈ అనుభవం ఉంది. మనలో చాలా మందికి కూడా So, ఈ అనుభవం ఉండొచ్చు. so I don't know how many of you have this experience. I don't know, but I have this experience. I think you also, some of you might also have this experience. మనం ఏదైనా మన యొక్క కారు ఏదైనా కారులోకి వెళ్ళగానే ఒకవేళ మన ఫోను ఆ కారుకి ఇంతకు ముందు ఎప్పుడో కనెక్ట్ అయ్యి ఉన్నది అనుకోండి, మనం దాని దగ్గరికి రాగానే లేదా కారులోకి వెళ్ళి మనం కార్ ఇంజిన్ స్టార్ట్ చేయగానే మనకు వెంటనే బ్లూటూత్ కనెక్ట్ అయిపోయి సాంగ్ ప్లే అయిపోతూ ఉంటుంది. So when we enter into a car, and if we have already connected our mobile to that Bluetooth in that car, automatically as soon as we enter into that car, our mobile will connect to the Bluetooth, and a song will be played automatically. అలా ఎందుకు జరుగుతుందంటే ఖచ్చితంగా ఆ మొబైల్ ఫోను దాంతో పెయిర్ అయిపోయి ఉందన్నమాట. ముందే పెయిర్ అయిపోయి ఉంది. So it happens because the mobile is already paired with the Bluetooth in that car. ఇంజిన్ స్టార్ట్ అవ్వగానే అది ఆటో కనెక్ట్ అయిపోతూ ఉంటది. So as soon as the engine is started, the mobile will be auto connected to the Bluetooth in the car. మన హృదయాలు కూడా అలాగే పనిచేస్తాయి. So our hearts also work in the same way. మనం ఎక్కువ సేపు లేకపోతే ఎక్కువ రోజులు లేకపోతే వారంలో, ఫర్ ఎగ్జాంపుల్ వారానికి 6 రోజులు అనుకుంటే 6 రోజులు ఏదైతే వింటూ ఉంటామో అదే మనం ఏదైనా ఒక ఒత్తిడితో కూడిన పరిస్థితులకు వెళ్ళగానే కనెక్ట్ అయిపోతూ ఉంటది. So whatever we hear in a week, the 6 days in a week, when we go through some stressful times, whatever we hear in those 6 days, we get those same thing on the when we enter into some stressful times. యా కాబట్టి మనం ఎప్పుడైనా ఫెయిల్ అయిపోయినా లేదా మనకి ఒంటరిగా ఉన్నట్టుగా మనకు అనిపించినా లేదా ఏదైనా ఒక ఒత్తిడితో కూడిన పరిస్థితిలోకి మనం వెళ్ళినప్పుడు మన యొక్క మైండ్ లో ఏ వాయిస్ ఆటోమేటిక్ గా ప్లే అయిపోతుంది. So whenever we encounter some failures, or whenever we are stressful, so what comes into our mind? నీ పని అయిపోయింది ఇంకా అని మనల్ని నిందించే మన శత్రువు యొక్క స్వరమా, So is it the enemy's voice that your life is over, you are finished now? లేదా మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేసే స్వరమా, Or else is it that your conscience is condemning you? Are you listening such a voice? లేదా పర్వాలేదు లే నువ్వు నా దానివి లేకపోతే నువ్వు నా వాడవి అని మృదువుగా చెప్పే పరిశుద్ధాత్మని యొక్క స్వరమా. So is it, or else is it a voice, gentle voice of the Holy Spirit which says to you, you are mine, you are mine? మరి ఈ రోజు మీటింగ్ కొరకు మన అంశం ఏంటో మీరు ఇప్పటికే చదువుంటారు. So I thought that you already knew the topic for today's message. నీ చెవి ఎవరికిచ్చావు, So to whom have you given your ear, నువ్వు ఎలా వింటున్నావు. and how are you hearing? అయితే ఆ రెండు మాటలు మనకి మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనాన్ని చూస్తే So we see both of these things in Mark chapter 4, verse 24. ఇక్కడ యేసయ్య చెప్తున్నాడు, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. So here in Mark chapter 4, verse 24, it says that take care what you listen to. ఆ మీరు ఎట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడు, మరి ఎక్కువగా మీకు ఇవ్వబడును. By your standard of measure, it will be measured to you, and more will be given you besides. అలాగే లోకా సువార్తలో కూడా మనం చూస్తే ఇదే కాంటెక్స్ట్ కి సంబంధించి అక్కడ ఇంకొక మాట రాయబడి ఉంది. So even in the same context, in the book of Luke also, it is written like this. 8వ అధ్యాయం 18వ వచనం, In Luke chapter 8, verse 18. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి తన కలదని అనుకున్న దాన్ని కూడా తీసివేయబడును గనుక మీరు ఎలాగు వినుచున్నారో చూచుకొనుడి. So for whoever has, to him more shall be given, and whoever doesn't have, even what he thinks he has shall be taken away from him. So take care how you listen. కాబట్టి ఇక్కడ రెండు మాటలు మనం చూస్తున్నాము. So here we are seeing two things. మీరు ఏం వింటున్నారో జాగ్రత్త చూసుకోండి, ఎలా వింటున్నారో జాగ్రత్త చూసుకోండి. So we should be careful as to what we are listening and how we are listening. కాబట్టి దీన్ని ఒకసారి రెండో భాగాన్ని ముందుగా చెప్పాలనుకుంటున్నారు. రెండో భాగం ఏంటంటే
మీరు ఎట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును అనే ఒక మాట ఉంది కదా అక్కడ. So we see in Mark 4 that I want to talk about the second part here. By your standard of measure, it will be measured to you. ఒకవేళ మనం గనక సాతాను యొక్క స్వరాన్ని లేదా మన మనస్సాక్షి రూపాంతరం చెందని మనస్సాక్షి యొక్క స్వరాన్ని మనం వింటూ ఉంటే అదే కొలతతో మనకు అది ఇవ్వబడుతూ So ఉంటది. if in case if we are listening to the voice of the Satan, or if we are listening to the untransformed conscience, then in the same way it will be given to us. మరి ఎక్కువగా And it ఇవ్వబడుతుంది అని says ఉంది here, అక్కడ. the more will be given you besides. అలా కాకుండా మనం దేవుని యొక్క స్వరాన్ని ఎక్కువ వింటూ ఉంటే అది ఇవ్వబడుతుంది, మరి ఎక్కువగా ఇవ్వబడుతుంది. On the other way, if we are listening to God's voice, then more will be given to us. చూడండి, మనం ఒకవేళ మన మొబైల్ ఫోన్లో ఏదన్నా యూట్యూబ్లో కానీ ఎక్కడన్నా ఏదన్నా ఒక 5 సెకండ్స్ లేకపోతే ఒక 5 మినిట్స్ పోని ఏదన్నా ఒక ఇంట్రెస్టింగ్గా మనం చూసాము అని ఆ సాఫ్ట్వేర్కి అర్థమైంది అనుకోండి. So let us say in our mobile, so let us say if we are watching a 5 second video or a 5 minute video, and if in that software, if the software knew that you are interested in that particular video, అక్కడ ఒక అల్గారిథం రన్ అవుతుంది అనమాట. ఓకే, ఈ వ్యక్తికి ఇది ఇష్టము కాబట్టి ఇటువంటిది నేను ఇస్తాను ఇంకోటి అని పంపిస్తుంది. so there will be an algorithm which reads your interest, and okay, this person is interested in this particular topic, so let me give some other videos on the same topic. మరలా మీరు దాంట్లో ఇంట్రెస్ట్ చూపించి మళ్ళా కొంచెం వినేసరికి ఓకే ఇతనికి ఇది ఇష్టం అనుకుంటాను, ఇంకా మన యూట్యూబ్ అంతా ఫ్లడ్డెడ్ అనమాట, బోల్డ్ వచ్చి పడిపోతూ ఉంటాయి. So in the same way, as we keep on listening to that interested topic, the YouTube algorithm will give so many messages. It will flood, our YouTube will be flooded with messages or videos on the same topic. కాబట్టి మనం దేని విషయంలో ఆసక్తి చూపిస్తున్నామో దాన్ని బట్టే కాకుండా అంతకు మించి కూడా మన దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి అవి. So in the same way, in whatever way we are showing interest, more will be given to us in the same area. కాబట్టి ప్రతిరోజు ఎలాగైతే ఇప్పుడు ఆ కార్లో బ్లూటూత్ డివైస్ కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటుందో అలాగే మనల్ని కనెక్ట్ అవ్వడానికి ప్రాముఖ్యంగా 3 స్వరాలు ప్రయత్నిస్తూ ఉంటాయి. So in the same way, how that Bluetooth, the Bluetooth in the car tries to connect to our mobile, in the same way there are 3 voices which seeks our attention. సాతానుడు ప్రయత్నిస్తూ ఉంటాడు మనల్ని నిందించడానికి, మనల్ని నాశనం చేయడానికి. So one voice is Satan. He tries to destroy us. He tries to condemn us. ఇంకొకటేమో మన యొక్క మార్పు చెందని పడిపోయిన ఆ యొక్క మనస్సాక్షి. So and secondly, the untransformed or unconverted conscience will also try to seek attention. అది ఎల్లప్పుడూ మనం చేసిన పొరపాట్లని జ్ఞాపకం చేస్తూ మనల్ని మనం నిందించుకునేటట్లు చేస్తూ ఉంటది అది. So it always reminds the mistakes that we have done, and it will try to go. I mean, it will try to make us feel condemned. మరో ప్రక్క పరిశుద్ధాత్ముడు చాలా మెల్లని స్వరముతో మనల్ని ఒప్పించి మనల్ని బాగుపరచాలని, మనల్ని మళ్ళా తిరిగి కట్టాలని, నిరీక్షణ ఇవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. In the other hand, Holy Spirit in a gentle way, he tries to build us. He tries to encourage us. ఇదేదో కొత్త ఈ పోరాటం కాదు మనకున్నది ఇది. And this is not a new fight which we have. మన లేఖనాల్లో కూడా చూడొచ్చు ఇటువంటి ఫైటింగ్సే. So we see in scriptures also the same kind of fight. ఈ యొక్క బ్యాటిల్ మనం స్క్రిప్చర్స్ లో చూడొచ్చు, లేఖనాల్లో. So we see this battle in the scriptures. ఆదికాండం 3వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఆదాము అవ్వల గురించి మనం చదువుతాం. So we see in Genesis 3rd chapter, we read about Adam and Eve there. అందులో నేను మొత్తం వివరించబోట్లేదు, మనందరికీ తెలిసిన కథ అది. So I'm not going to explain everything. We all know what has happened there. అక్కడ సాతానుడు ఏం చేశాడంటే దేవుని యొక్క మంచితనాన్ని ప్రశ్నించేటట్లు చేశాడు. So there Satan tried to question the goodness of God. తర్వాత వాళ్ళు అవిధేయత చూపించిన వెంటనే కనుమరుగైపోయాడు. And as soon as they disobeyed, he vanished. ఆ తర్వాత వారి మనస్సాక్షి ఏం చేసింది? And after that, what their conscience did? మన 7వ వచనంలో చూస్తే అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడినని ఉంది బైబిల్లో 3వ అధ్యాయంలో. So it says in Genesis chapter 3 verse 7, then the eyes of both of them were opened. అక్కడ నాకు
కన్నులు అంటే యేసయ్య చెప్పిన మీ కన్ను చెడినదైతే మీ దేహమంతయు చెడుమయమై ఉండును అని యేసయ్య చెప్పిన మాట నాకు జ్ఞాపకం వచ్చింది. So I was reminded about when Jesus said, if your eye is good, your whole body is good. I was reminded about that verse when I read this Genesis chapter 3, verse 7. కాబట్టి వారిద్దరు కన్నులు తెరవబడ్డాయంటే ఒక సాదృశ్య రూపకంగా అది అక్కడ ఉంది, కానీ వారి యొక్క మనస్సాక్షి ఒకసారిగా గిల్ట్కి ఓపెన్ అయిపోయింది. So symbolically, what this means is, when it says the eyes of both of them are open, it says that their conscience was open to guilt. అప్పుడు వెంటనే వారి మనస్సాక్షి ప్రయత్నిస్తూ ఉందన్నమాట, ఎలాగ దాన్ని బాగు చేసుకోవాలని సెల్ఫ్ ఎఫర్ట్స్ తో ఆ అంజూరపు ఆకులు కుట్టుకుని కప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు వారి సిగ్గుని. So they now their conscience is trying to protect themselves and how they want to cover their nakedness by using fig leaves. ఆ తర్వాత వారు తమను తాము దాచుకునేటట్లుగా ఆ పొదల్లోకి వెళ్ళిపోయేటట్టు ఆ మనస్సాక్షి నడిపించింది. So then their conscience led them to hide behind the bushes. అయితే దేవుని యొక్క స్వరం చూడండి ఎలా వచ్చిందో. But see how the voice of God came into this. 8వ వచనంలో చల్లపూటను అనే మాటను గమనించండి. So here it says, in the cool of the day. దేవుడు చాలా నెమ్మదిగా జెంటిల్గా చల్లపూట వచ్చాడు. So here God came in the cool of the day gently. వచ్చి ఆదాము ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు. And after he came, he is calling Adam, where are you? అంటే ఆదాం మీద తప్పిపోయాడని కాదు, కానీ ఆదాం బయటికి రావాలని, బయటకు వస్తే తనల్ని ఆ దాకోడ నుంచి బయట తీసుకొచ్చి రక్షకుడిని కూడా వాగ్దానం చేయాలని దేవుడు ఆశించి పిలుస్తూ ఉన్నాడు. So here God is expecting Adam to come out so that he wanted to give the message of salvation to Adam. కాబట్టి సాతానుడేమో అక్కడ నాశనం చేయడానికి, నిందించడానికి, ఆ విధంగా శోధించి పడేస్తున్నాడు. So here Satan, he was trying to destroy us and he was trying to tempt us and destroy us. ఆ తర్వాత వెంటనే మనస్సాక్షి ఏమో మన మీద మా దోషారోపణ చేసి గిల్ట్ లోకి నెట్టేయడానికి ప్రయత్నిస్తూ ఉంది. And on the other side, conscience is trying to condemn us and condemn us and put keep us aside. కానీ దేవుడేమో నా దగ్గరికి రండి, నేను మీకు, నా దగ్గర మిమ్మల్ని కప్పడానికి నా దగ్గర ఒకటి ఉంది అని చెప్తున్నాడు. But God is calling you, come to me, I have something to cover you. You come to me. That's what God is saying. మీకు మీరు ఏదో తయారు చేసుకుని కవర్ చేసుకోవడం కాదు, నా దగ్గర రండి, నేను మిమ్మల్ని కవర్ చేస్తాను. So don't try to cover yourself with something. You come to me and I will cover you. That's what God is saying. కాబట్టి మనం పడిపోయినప్పుడు జరిగే ఈ సంఘటన గురించి ఒకసారి ఆలోచించండి. So whenever we fall, we need to understand what is happening. ఇక్కడ అపవాదేమో మనం పడిపోకముందు మనతో చాలా చక్కగా మాట్లాడి మనల్ని శోధనలో పడిపోయేటట్టుగా ప్రయత్నిస్తాడు. So Satan, before we fall, he makes sure that he talks to us very nicely so that we will commit sin. నీకు ఈ విషయం తెలియాలి కదా, ఓకే పెద్దలు అలాగే చెప్తారు, వాళ్ళ మాటను ఉన్నట్టున్నట్టుగా తీసుకోకూడదు, దాని అప్పుడప్పుడు నువ్వు కూడా తెలుసుకోవాలి కదా ఎవరికైనా హెల్ప్ చేయాలంటే అని, అలా చాలా చాలా మంచి డిసెప్టివ్ మాటలతో, మోసపూరితమైన మాటలతో మాట్లాడి శోధనలో పడిపోయేటట్టుగా చేస్తాడు. So Satan will come and say like, yeah, all the elders will say like that only, but you have to know the things about things by yourself. Only then you will be able to tell to others. In that way, with the smooth words, he will try to convince us, he will try to commit sin. ఆ తర్వాత ఆ శోధనలో పడిపోయిన వెంటనే మనం పాపం చేయగానే అదే సాతాను స్వరాన్ని మార్చుకుని నువ్వు ద్రోహివి, నువ్వు మోసగాడివి అని మాట్లాడతాడు. But after the same Satan, after we have fallen, after we have yielded to the temptation, he will say, you are this, you are condemned, and he will say like that. నువ్వు అస్తమానిదే పాపంలో పడిపోతూ ఉన్నావు, నీకు అసలు సీరియస్నెస్ లేదు, నువ్వు ఉద్దేశపూర్వకంగానే పడిపోతున్నావు, ఇలాంటి మాటలతో వచ్చేస్తూ ఉంటాడు. So you are not serious, intentionally you are doing this thing, you are falling into same sin again and again. That's what he says. అయితే మరోపక్క మన మనస్సాక్షి రూపాంతరం చెందని, ట్రాన్స్ఫార్మ్ అవ్వని మన మనస్సాక్షి కూడా మనల్ని సెల్ఫ్ కండెమ్నేషన్ లోకి తీసుకెళ్లిపోతూ ఉంటది. And on the other side, the untransformed conscience also, it will try to take us into self condemnation. కానీ దేవుడు మాత్రం ఏం చేస్తాడంటే ఆయన చాలా మెల్లని స్వరముతో జెంటిల్ గా మనతో పర్వాలేదు పర్వాలేదు, మరలాని ప్రయత్నిద్దాం, నా కృప నీకు చాలు అని చెప్తూ ఉంటాడు. But God on the other side,
with a gentle and small voice, he'll say, it's okay. Let us try again. Let us try again. That's what he says. ఆ పాపాన్ని చూపిస్తాడు. ఆదాము నువ్వు ఎక్కడున్నావు, ఎందుకు భయపడుతున్నావు అని అడిగి ఆ పాపాన్ని చూపిస్తాడు. But God, on the other hand, he will show us what the sin that we have committed by calling Adam, where are you? What have you done? అంత మాత్రమే కాకుండా మరలా ఎలాగా మనం తిరిగి తెచ్చుకోవాలి అనే దాన్ని, ఎలా మనల్ని కప్పాలి, ఎలా కవర్ చేయాలి అనేది కూడా ఆయనకు తెలుసు. So not only that, after we come to him, he also will tell us how to cover our sin, how to get out of it. మనం ఆయన చెప్పే మాటను నమ్మాలి. So we have to believe what God says. ఆయన మీ పాపాలు మీరు ఒప్పుకుంటే నమ్మదగిన వాడును నీతిమంతుని గనక నేను క్షమిస్తానని వాగ్దానం చేశాడు. So he said, if we confess our sins, he is faithful and righteous to forgive us of our sins. కాబట్టి అది మనం నమ్మాలి. So we have to believe that. మనం దేవునికి ట్యూన్ అవుతూ ఉండాలి. So we have to tune to God. ఇప్పుడు మనం ఉదాహరణకి ఒక ఒక తోటమాలి మట్టిలో విత్తనాలు జల్లుతాడు కదా. So let us say, for example, a gardener will sow the seeds in the garden. అయితే మట్టి ఆ తోటమాలితో ఏం మాట్లాడదు. So the mud will not speak to the gardener. దాని ఆ మట్టిలో మామిడికాయ చెట్టు విత్తనాలు వేస్తే మామిడికాయలు వస్తాయి. So in that mud, if we sow mango seeds, mango tree will grow. లేదా ఏదో ముళ్ళ చెట్లు విత్తనాలు లేకపోతే గురుగులు విత్తనాలు అలాంటివి వేస్తే ఆ చెడ్డ మొక్కలే వస్తాయి. So in the same way, if we sow some seeds of thorns, then thorns will come up. కాబట్టి మన హృదయము మన మనస్సాక్షి ఇవి ఎలా ఉంటాయంటే సేమ్ అలాగే సాయిల్ లాగే ఉంటాయి. So in the same way, our heart and our conscience is like that soil. ఎలాగైతే ఆ సాయిల్ ఆ తోటమాలతో ఏమి ఫైటింగ్లు గట్రా ఏమి చేయదు, డిస్కషన్స్ చేయలేదు. Just like how that soil will not have any discussion with that gardener or will not fight with that gardener, in the same way, అదే విధంగా మన హృదయం కూడా ఏదిస్తే అది తీసుకుని దాన్ని పెంచుతూ ఉంటది. in the same way, our heart also, it receives whatever it has been given, and then it will cause to grow. ఏ కొలతతో అయితే మనం తీసుకుంటూ ఉంటాం అంతే కొలతతో పెంచుతూ ఉంటది. So whatever the measure that we have taken, in the same measure it will cause to grow. మరి అపవాది ఎప్పుడు మనల్ని నిందించడానికి, నేరారోపణలోకి నెట్టడానికే చూస్తూ ఉంటాడు. So but Satan, he always tries to condemn us, and he always try to make us feel self-condemned. మనం సాతాను యొక్క మాటని అస్తమాను వింటూ ఉంటే మనం అలాగ నిరుత్సాహంలోకి, డిప్రెషన్స్ లోకి, డిస్కరేజ్మెంట్ లోకి వెళ్ళిపోతూ ఉంటాం. If we keep on listening to the voice of Satan, we will eventually go to depression, discouragement, and disappointment. ఇన్సెక్యూరిటీలోకి వెళ్ళిపోతాం. So we will go to insecurity. దానికి బదులుగా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, ఎలా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు, అవి మనం ఎక్కువ వింటూ ఉండాలి. So instead of that, we need to listen how God is encouraging us. Then we should always listen to that. ఆ విధంగా విశ్వాసం మనలో వినుట వలన విశ్వాసం పెరుగుతుంది. In that way, faith will grow, just like how it says, by hearing, faith will grow. కాబట్టి మన జీవితాన్ని ఒకవేళ మనం మెస్అప్ చేసుకున్నా సరే, మనం సాతాను ఏం చేస్తాడంటే ఏమంటాడంటే నువ్వు మెస్అప్ చేసుకున్నావు, నువ్వు పారిపో, దేవుని దూరం వెళ్ళిపో, నువ్వు పాపం చేస్తూ దూరం వెళ్ళిపో అని చెప్తూ ఉంటాడు. So even if we have messed up our lives, Satan will tell, yeah, you have messed up your life, go far away from God. కానీ మనం ఏం చేయాలంటే మన దేవుని దగ్గరికి పరిగెట్టుకుంటూ రావాలి. But instead of that, we have to come towards God. ఎందుకంటే ఆయన అన్నాడు, నా యొద్దకు మీరు వస్తే నేను మీ యొద్దకు వస్తానన్నాడు. Because he said, if you come towards me, I will come to you. అదే విధంగా మనం పేతురు జీవితంలో కూడా చూడొచ్చు. We see the same thing in life of Peter also. పేతురు కూడా ఆ చివరి రోజు యేసే చెప్పాడు పేతురుతోటి, ఇలాగ సాతాను అడిగాడు మిమ్మల్ని గోధుమ వలె పట్టి జల్లించడానికి అడిగాడు అని చెప్పాడు. So Jesus also said, Satan came to seek permission to sift you as wheat. అప్పుడు పేతురు సాతాను యొక్క మాటని దాంట్లో పడిపోయి మొత్తానికి ఆ చిన్న పనికత్తి దగ్గర అబద్ధం ఆడేశాడు. So then Peter yielded to the temptation, and he told a lie even to a servant girl. అప్పుడు వెంటనే సాతాండు, చూడు నువ్వు ఎంత మోసగాడువో, ఏంటి ఇందాక నువ్వు మాట ఇచ్చావు చావు వరకైనా వచ్చేస్తాను అని చెప్పి, నువ్వు ద్రోహివి అని చెప్పి తనని బ్లేమ్ చేయడం మొదలు పెట్టాడు. So then Satan, as soon as he fell into the sin, yeah, you said to Jesus that you will not, you are ready to even to die, but now you have denied him. And in that way, Satan might have spoken to Peter.
అదే సమయంలో పేతురు యొక్క మనస్సాక్షి కూడా ఎంత హెవీగా తనని కండెమ్ చేసిందంటే తను So in, చివరికి మరలా చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు. and around the same time, see how much the conscience of Peter has condemned him because he thought that okay, I will go back to my old profession. కానీ యేసయ్య ఎలా వచ్చాడో చూసారు అక్కడ. But have you seen how Jesus came to Peter? చక్కగా పొద్దున్న చాలా నెమ్మదిగా ఉన్న సమయంలో ఒక బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుని వచ్చాడు. And nicely he came in the morning preparing breakfast. తనకు మరలా తన పర్పస్ లోనికి మళ్ళీ తీసుకొచ్చాడు. So Jesus brought Peter to the same original purpose. మనం పాపంతో పోరాడుతూ ఫెయిల్ అయిపోయి పడిపోయినప్పుడు అపవాది మనల్ని ఏం చేస్తాడంటే, నువ్వు ఇంకా పనికిరావు, నువ్వు వేస్ట్, నీ వల్ల కాదు ఇది, నువ్వు ఎన్నిసార్లు ఈ పాపంలో పడిపోయావో అని అలాగ మనల్ని నిందిస్తూ ఉంటాడు. So in our striving against sin, whenever we fall, Satan always will say, yeah, you are useless, you keep on falling into the same sin, and he will make us feel condemned. అదే సమయంలో మనస్సాక్షి కూడా ఏం చెప్తూ ఉంటదంటే, ప్రభువు నిన్ను ఎన్నిసార్లు అదే పాపం విషయంలో క్షమించి క్షమించి విసిగెత్తిపోయాడు అని చెప్తది. So how then conscious also will say how many times the Lord has to forgive you by after you have fallen into the same sin, and he's fed up with you. That's what our conscience will say. నిజానికి నేను ఒకవేళ అక్కడ ఉంటే పేతురు ఏమనుకున్నాడు, ఇంకా నా పర్పస్ అయిపోయింది, నేనేమి లీడర్ని కాదు, నేనేది కాదు అని అనుకుని ఉంటాడు అతను. So Peter might have thought, yeah, that's it, it is over. So I'm no longer called to be a leader, and I'm no longer fit to be a follower of Jesus. That's what he would have thought. కానీ యేసు ప్రభు యొక్క ఆ మృదువైన పేతురును ఒప్పించిన విధానం చూస్తే తిరిగి మరలా అతన్ని సేమ్ పర్పస్ లోనికి తీసుకొచ్చాడు. But if we see how Jesus gently brought Jesus back to the original purpose, we can understand. కాబట్టి ఈ విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకుందాం. So let us remember these things. దేవుని యొక్క మెల్లని స్వరాన్ని గుర్తిద్దాం. So let us recognize the gentle and small voice of God. మీరు కుదిరితే మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో ఏలియా జీవితంలో ఏలియా నిరుత్సాహపడినప్పుడు ఏం జరిగిందో ఒకసారి ధ్యానించండి. So if it is possible for you, read 1 Kings chapter 19 when Elijah was depressed, how Lord spoke to him. Meditate on that part. తను చాలా నిరుత్సాహపడిపోయి దేవుడు నా మీద చాలా ఇప్పుడు నేను చనిపోవడానికి దాడి చేయబోతున్నాడు అని అనుకున్నాడు. So he was so much depressed and he thought that okay, now I am ready to die and Lord is allowing these situations, I am ready to die. That's what he thought. అందుకని దేవుడు ఎలా వచ్చాడో తెలుసా, ఫస్ట్ అక్కడ లైక్ పెద్ద గాలి వీచింది, భూకంపం వచ్చింది, అగ్ని కురిసింది. So there we see earthquake came and there is a loud noise, there is a huge wind. కానీ ఏలియా అనుకున్నాడు, ఇందులో వస్తాడేమో దేవుడు, అందులో వస్తాడేమో, ఇందులో వస్తాడేమో అని అనుకున్నాడు. But Elia thought that okay, Lord is in this. He will come through this earthquake. He will come through this rushing storm. He thought like that. కానీ దేవుడు ఎలా వచ్చాడు తెలుసా, మెల్లని స్వరంతో, జెంటిల్ విస్పర్ తో వచ్చాడని అక్కడ రాసింది. So it says there that God came with a gentle whisper. మనం ఎప్పుడైనా పాపంలో పడిపోయినప్పుడు అపవాది మనల్ని చాలా హెవీగా బ్లేమ్ చేస్తూ, అక్యూజ్ చేస్తూ, మన యొక్క కాన్షియన్స్ కూడా కండెమ్ చేస్తూ ఉంటది. So whenever we fall into sin, Satan will try to condemn us and accuse us. కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క స్వరం మాత్రం మెల్లగా మృదువుగా మనతో డీల్ చేస్తాడు. But the voice of the Holy Spirit, it will come to us gently in a small voice. He will deal with us very gently. దాన్ని మనం గుర్తించాలి. So we have to recognize that. యెషయా గ్రంథంలో 30వ అధ్యాయంలో ఉన్నట్లుగా వెనక నుంచి ఒక స్వరం వినిపిస్తుంది, ఆయన ఇటు వెళ్ళు అని చెప్తాడు అని ఒక వచనం ఉంటుంది. So in Isaiah 30 you will hear a small voice behind you which says this is the way, walk in it. ఆ మెల్లని స్వరాన్ని మనం గుర్తించాలి. So we have to recognize that small and gentle voice. దానికోసం మనం ట్యూన్ చేసుకోవాలి. So we have to tune ourselves to that voice. చూడండి, ఒకవేళ మనం ఇప్పుడు బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ వచ్చాయి, యాంటీ నాయిస్ క్యాన్సిలేషన్ ఇయర్ ఫోన్స్ వచ్చాయి. So we know that nowadays this anti-noise Bluetooth devices has come.
ఒకవేళ మనం అలా చెవుల్లో పెట్టేసుకుని సమ్ ఏదో ఫియర్ఫుల్ పాడ్కాస్ట్ లో లేకపోతే సమ్ చాలా టాక్సిక్ థింగ్ లేకపోతే భయాన్ని కలిగించే విషయాలు, స్కేరీ మూవీస్ అట్లాంటివి చూసేస్తూ ఉన్నాం అనుకోండి. So if we keep on listening to these fearful podcasts or the things that will scare us, అప్పుడు ఏమవుతుంది, మన మైండ్ అంతా కూడా లోకాన్ని ఎలా చూస్తుందంటే ఆ యాంగిల్లోనే చూస్తూ ఉంటది. so then our mind will see this entire world in the same angle. అదే మనం దేవునితో ట్యూన్ అయ్యి దేవుని యొక్క మాటలు, దేవుడు ఎలా మాట్లాడతాడు, ఏ పరిస్థితుల్లో ఎలాగైనా రెస్పాండ్ అయ్యాడు అని మనం అవి స్టడీ చేసి వాటిని మనం ధ్యానించినప్పుడు, ఆ పరిస్థితి వచ్చినప్పుడు మనం ఆయన స్వరాన్ని రికగ్నైజ్ చేయగలుగుతాం. But on the other hand, if we understand, okay, in various situations, how God is speaking to us, in what way God will speak to us, then in the situation comes, we can recognize this is the voice of God. కాబట్టి మనం ఎవరికి మన చెవి ఇస్తున్నాము అనేది మనం చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలి. So we have to be very careful to whom we are giving our ear. మనం మన చెవిని సాతానికి ఇస్తున్నామా, Are we giving our ear to Satan? లేదా మన మనస్సాక్షికి ఇస్తున్నామా, Are we giving our ear to conscience, our conscience? లేదా పరిశుద్ధాత్మకి ఇస్తున్నామా? So, or else are we giving our ear to the Holy Spirit? చాలా మంది యవనస్తులు అడిగే ప్రశ్న తరచుగా ఏమడుగుతూ ఉంటారంటే నన్ను, బ్రదర్ నేను ఈ పాపంలో తెలిసే పడిపోయాను బ్రదర్, నాకు నచ్చే పడిపోయాను బ్రదర్ అని చెప్తారు. So many young people they come and say to me, brother, I'm falling into this sin intentionally. I have committed this sin, and they'll say like that. వాళ్ళు ఆ ప్రశ్నతో చాలా సతమతం అవుతుంటారు. ఎందుకంటే సాతాండు వారి మనస్సాక్షి కూడా నువ్వు అది నచ్చే కదా నువ్వు చేసావు, నీకు తెలిసే కదా పడ్డావు అని నిందిస్తూ ఉంటాయి. Because Satan and their own conscience will say, yeah, it is because of your interest only you have committed this sin. కానీ నేను అడుగుతాను వాళ్ళ ప్రశ్న, But I will ask them the one question. మీరేమైనా ఇటువంటి వైఖరితో ఆ పాపంలో పడ్డారా అని అడుగుతాను. So I will ask them, have you fallen into this sin with this attitude? యేసయ్య నువ్వంటే నాకు కోపం, నీ మీద నేను పగ తీర్చుకుంటాను, నిన్ను బాధ పెడతాను అని మీరు ఆ పాపంలో పడిపోయారా అని అడుగుతాను. So have you fallen into this sin saying this, yeah, Lord Jesus, I was angry with you and I want to commit this sin against you. Have you committed or fallen to the sin saying these words to Jesus? ఒకవేళ అలా కాకపోతే అది ఎప్పుడు ఇంటెన్షనల్ సిన్ కాదు. So if it is not like that, then it is not intentional sin. అది పాపంలో జారి పడిపోవడం, So it is falling into sin. ఆ బ్యాటిల్లో ఓడిపోవడం. You have lost in that battle. ప్రభు అంటాడు, లే పర్లేదు, నువ్వు నీ బలహీనతని అర్థం చేసుకోగలవు, నా దగ్గరికి రా ధైర్యంగా, నేను మరలా నీకు కృపణిస్తాను, నేను నువ్వు తగ్గించుకో అని చెప్తాడు. So Lord will say, yeah, it's okay, get up, come to me. I know that you have fallen into the sin. I will give you grace. Come up. కాబట్టి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన యొక్క హృదయాన్ని ఆ సాతాండు ఆ రెన్యూ కాని కాన్సైన్స్ నుంచి అన్పైర్ చేసుకుని మనం మరలా దేవుని యొక్క వాయిస్ కి పెయిర్ అవుదాం. So we need to ensure that our mind is unpaid to Satan and also to that untransformed conscience, and we need to pair our mind to the voice of the Holy Spirit. ప్రభు ఈ వాక్యాన్ని మనందరి జీవితాల్లో బ్లెస్ చేయను గాక. So may the Lord bless this word in all our lives.